చిన్న ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ పరలోకమందున్న దేవ నా తండ్రి యేసయ్య, ఇదిగో దేవ తండ్రి ప్రభా యేసయ్య, ఈ యొక్క సాయంకాల సమయాన్ని బట్టి నాయన తండ్రి మీకు వందనాలు ప్రభా తండ్రి. ఇదిగో దేవా తండ్రి ప్రభా యేసయ్య, మీ మాటలు తండ్రి జీవం కలిగిన మాటలు ప్రభా తండ్రి. కాబట్టి నాయన ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయం అందు తండ్రి ప్రభా మీరు మా ద్వారా తండ్రి ప్రభా యేసయ్య మీ మాటలు మాట్లాడమని కోరుకుంటున్నాను ప్రభా. ఎందుకంటే తండ్రి దేవా మీ మాటలు తండ్రి ప్రభా యేసయ్య మమ్మల్ని జీవింప చేస్తే మమ్మల్ని నడిపిస్తాయి ప్రభా తండ్రి. మీరు ఏం ఉద్దేశించారో తండ్రి ప్రభా ఆ మాటను మా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ఈ సమయం ముందు ప్రార్థిస్తున్నాం కదా తండ్రి, అపరిమితమైన కృప చేత తండ్రి ప్రభా మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. ఎవరెవరైతే వాక్యం వింటున్నారో ప్రభా తండ్రి, వారిలో ఈ మాటలు తండ్రి ప్రభా హృదయం నుండి ప్రతి ఒక్క తండ్రి ప్రభా యేసయ్య క్వశ్చన్ కి తండ్రి ప్రభా సమాధానం రావాలి ప్రభా తండ్రి. ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రభా తండ్రి యేసయ్య, వారి జీవితంలో తండ్రి ప్రభా యేసయ్య ఈ మాటలు బహుబలంగా ఫలించినట్లు తండ్రి ప్రభా వారి హృదయాలతో మీరు మాట్లాడమని తండ్రి సమయం అంతా మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను నా ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే అండి, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనానికి వెళ్దామండి మనం ఒకసారి. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం అండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఏంటంటే పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు ఏంటనంట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచూ ఉన్నాను. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ పౌలు అంటా ఉన్నాడు మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎడల ఇప్పటి కాలపు శ్రమలంట ఎన్న తగినవి కావంటని. అంటే పౌలు ఏం చెప్తా ఉన్నాడు, ఇప్పుడు చాలా మంది కష్టాలు పడి బాధలు పడి వేదన పడి ఇబ్బందులు పడి ఉంటున్నారు కదా, ఇవన్నీ కూడా అంట ఎప్పుడైతే మనము దేవుని మహిమను పొందుకుంటామో అప్పుడు ఇవన్నీ మనకి పెద్ద లెక్కగా అనిపించదంట. అబ్బా నేను పడింది ఇంత గొప్ప మహిమను ఎంజాయ్ చేసేటప్పుడు, ఇంత మహిమను పొందుకునేటప్పుడు అంట ఆ సమస్యలను చూసి ఆ బాధను చూసి వేదన చూసి నువ్వు అనుకుంటావంట ఏంటి ఇంత చిన్న సమస్యనా అని అనుకుంటావు. ఎందుకంటే దేవుడు దాన్ని మర్చిపోయేంత రీతిలో మహిమను ఇస్తాడంట. అయితే ఒకటి ఈ మహిమ మనకి పౌలు చెప్తున్నాడు మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ దిట. ఈ మహిమ ఎప్పుడు మనకి ప్రత్యక్షం అవుతుందండి? ఈ భూలోక మంది ప్రత్యక్షం అవుతుందా లేకపోతే పరలోక మంది ప్రత్యక్షం అవుతుందా? 100% పరలోక మంది ప్రత్యక్షం అవుతుంది. అయితే భూలోక మంది మనం శ్రమలతో నష్టాలతో కష్టాలతో బాధలతో ఉండవలసిందేనా? లేదండి. ఎందుకంటే దేవుడు ప్రతి దానికి కూడా ఒక పరిష్కారం ఇచ్చాడు. ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు, అది సమృద్ధి గల జీవం అండి. మనం భూమి మీద జీవించే జీవితం కూడా మనం సంతోషకరంగాను ఆనందకరంగాను జీవించాలనే ఉద్దేశంతోనే దేవుడు జీవాన్ని ఇచ్చాడండి. అయితే చూద్దాం, మహిమ మనకి పరలోకంలో వస్తుంది 100%, అది గ్యారంటీ. అయితే సేమ్ టైము దేవుడు మనల్ని ఎక్కడే తన మహిమతో నింపాలని కోరుకుంటున్నాడంట. అనగా చూద్దామా, మనకి ఎందుకంటే దేవుడు సిలువలో చూడండి మనల్ని మన యొక్క స్థాయిని తీసివేసి ఆయన స్థాయిని మనలో పెట్టి ఆయన పరలోకంకి వెళ్ళి కూర్చున్నారండి. మనము ఆయన యొక్క మహిమను రేడియేట్ అంటే మనము ఆయన యొక్క మహిమనంట బయటికి పంపించేవారుగా, మనము ఆయన మహిమను చూపించేవారుగా ఉండాలంట. ఒక్కసారి కొన్ని వచనాలు చూద్దాం. మనుషులు కంటి ముందు కనిపించేవన్నీ కూడా ఏమనుకుంటారంటే ఫిక్స్ అయిపోతారండి. అంటే చూడండి, కొన్ని సమస్యలు మన ఎదురు కనబడతాయి. మనుషులు ఎలా అంటే కొన్ని సమస్యలు వారి కంటి ముందు కనిపించేటప్పటికి ఫిక్స్ అయిపోతారు. ఓకే ఈ సమస్యలు ఇంక ఇంతే, ఇంకా అందరూ ఎలాగైతే బాధపడుతున్నారో, ఇంకా అందరూ ఎలాగైతే వేదన పడుతున్నారు ఈ సమస్యల్లో, ఇంకా మనం కూడా ఇంతే, ఈ సమస్యలు మనం కూడా ఇలా భరించాల్సిందే అని మనం ఫిక్స్ అయిపోతా ఉంటారు మనుషులు. అర్థమవుతుందా? అయితే దేవుని వాక్యం చెప్తా ఉందండి, ఇదిగో అందరికీ జరిగినట్టు నీకు జరగకూడదు. ఎందుకంటే దేవుడిని ప్రత్యేకపరచుకున్నాడు, దేవుడిని రక్తం పెట్టుకున్నాడు. అందరికీ భరిస్తున్న కష్టాల బాధల వేదనలు పడకూడదని దేవుడిని ప్రత్యేకపరచుకున్నాడు. అయితే చూడండి, బైబిల్లోని మనకి దేవుడు చాలా అంటే చాలా మేలులు పెట్టాడండి. అవన్నీ కూడా వాగ్దాన రూపంగా ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదువుతా ఉంటామో దాని విషయమే జ్ఞానం పొందుకుంటా ఉంటామో అప్పుడు దేవుడు మనకి ఏమైతే సిద్ధపరచాడో అవి మనము పొందుకుంటా ఉంటాం. మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీద్దాం ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాము. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏంటంటే మేము దృశ్యమైన వాటిని చూడక, మనం 16వ వచనం చూడండి, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే చూడండి, పౌలు అంటా ఉన్నాడు మా బాహ్య పురుషుడు కృషించిపోతా ఉన్నాడు,
చనిపోయే స్థితికి వచ్చేసాము, కానీ మా అంతరంగ పురుషుడు మాకు దినదినము నూతన పరచబడుతున్నాడు అని. అయితే ఒకటి గమనించండి, మన అంతరంగ పురుషుడు బలపడతా ఉంటే, అంటే లోపల ఆత్మ బలపడతా ఉంటే, దానికి ఆలయమైన మన దేహము కృషించిపోవాలా? లేదండి. దానికే పరిష్కారం చెప్తున్నాడు. ఏంటనంట, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక. అంటే కంటికి కనబడే శ్రమలు, కంటికి కనబడే ఇబ్బందులు, కంటికి కనబడే అవమానాలు, వీటిని మనం చూస్తూ ఉంటామంట మనుషులు. ఎందుకంటే ఇవే కంటికి కనిపిస్తున్నాయి కదా, ఇవే మనం బాధ పెడుతున్నాయి కదా అని చెప్పి వీటి మీద ఫోకస్ పెడతా ఉంటాడంట మనిషి. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము. ఏంటి అదృశ్యమైనవంట? ఏవైతే కంటికి కనపడవో, దేవుడు రాజ్య సంబంధమైనవి ఏమైతే ఉన్నాయో, దేవుడు మనకేమైతే పెట్టాడో అవి అంట కంటికి కనపడినవంటండి. వాటిని పౌలు ఏం చేస్తున్నాడంట, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. ఏంటంట, అదృశ్యమైన వాటిని అంటే నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని వేదనలు ఉన్నా, నీవంట ఆ సమస్యలు ఉన్నాయి, కరెక్టే, కాదని అంటలే. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తా ఉందంటే, అదృశ్యమైన వాటిని చూడు, దృశ్యమైన వాటిని కాదు. అంటే నీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా నువ్వు అదృశ్యమైన వాటిని అంటే దేవుని రాజ్య సంబంధమైనటువంటి విడుదల నువ్వు చూసినప్పుడంట చూచుచున్నావు గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. అంటే చూడండి, ఎప్పుడైతే నువ్వు అదృశ్యమైన వాటిని చూడటం మొదలెడతావో నీ శ్రమ అంట క్షణమాత్రమే ఉంటదంటే. అప్పుడు వరకు నువ్వు అనుకునే ఉంటావు మైండ్ లో, అయ్యో ఈ సమస్య ఇంకా నా జీవితకాలం ఉంటదేమో, ఈ రోగం నా జీవితకాలం ఉంటదేమో, ఈ బలహీనత నా జీవితకాలం ఉంటదేమో, లేదంటే ఈ ఆర్థిక ఇబ్బందులు నా జీవితకాలం ఉంటాయేమో, ఇక నేను ఎదగలేని స్థితి నా జీవితకాలం ఉంటదేమో అనుకుంటున్నావు. కానీ పౌలు అంటా ఉన్నాడు, నువ్వు ఎప్పుడు వరకు అయితే ఆ దృశ్యమైన వాటిని చూస్తా ఉన్నావో, ఏ పరిస్థితి నీ బాధ పరిస్థితులు నువ్వు చూస్తా ఉన్నావో అప్పుడు వరకు అలానే ఉంటది పరిస్థితి. కానీ ఎప్పుడైతే అదృశ్యమైన వాటిని అంటే దేవుని రాజ్య సంబంధమైనవి, అంటే దేవుడు ఏమైతే నీ కొరకు దాచిపెట్టాడో, ఆయన ఏమైతే నీ కొరకు ఉద్దేశించాడో వాటిని నువ్వు చూచినప్పుడు అంట ఏమవుతుందంట, మేము చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏం కలుగు చేస్తుందంటే సమస్య, పౌలుకు వచ్చే ప్రతి సమస్య కూడా కొత్త మహిమను తీసుకుని వస్తుందంట. పౌలుకు వచ్చే ప్రతి ఇబ్బంది కూడా కొత్త మహిమను తీసుకొస్తా ఉందంట పౌలుకి. అర్థమైందా? మన జీవితంలో కూడా అదే చెప్తున్నాడండి పౌలు. మీకు ఎదురుగా వస్తున్నాయి అనేక సమస్యలు, అనేకమైన ఇబ్బందులు. అయితే ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు ఏంటనంట, నువ్వు ఆ దృశ్యమైన వాటి దాని మీద లక్ష్యం పెట్టక అదృశ్యమైన దేవుని రాజ్యం మీద, ఆయన శక్తి మీద, ఆయన కృప మీద నువ్వు ఎప్పుడైతే లక్ష్యం పెడతావో నీకేమొస్తుందంట, మహిమ వస్తుందంటండి. ఆ సమస్య తర్వాత మహిమ వస్తుందంట. ఎప్పుడైతే ఆ సమస్యనే చూస్తూ ఉంటావో మహిమను పొందుకోలేవు. ఆ సమస్యను పట్టుకుని మనం బాధపడతా ఉంటాం, మహిమను పట్టుకోలేమండి. ఆ సమస్య వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, నువ్వేం చేయాలంట, అదృశ్య దేవుడి యొక్క సామర్థ్యాన్ని చూడాలి. ఆ దేవుడు నీ కొరకు ఏం పెట్టాడో అవి చూడాలంటండి. ఆ సమస్య కొరకు దేవుడు నీ కొరకు విడుదల ఏ రకంగా ఇచ్చాడో అది నువ్వు గ్రహించినప్పుడు. అంటే చూడండి, ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్తా. ఒక మనిషికి అనారోగ్యం వచ్చింది, లోకంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, స్వస్థపడ్డాడు, కొన్ని రోగాలైతే దానికి స్వస్థత లేదు. అయితే అటువంటి సమయంలో నువ్వు ఎలా విడుదల పొందుతావు? జనరల్ గా చెప్పాలంటే ఆ రోగము మరణకరమైన రోగం అనుకుందాం. అయితే అటువంటి సమస్యలు ఎలాగా సమస్య నుంచి విడుదల పొందుతాము? అయితే దృశ్యమైనది ఏంటంటే ఆ రోగము, అదృశ్యమైనది ఏంటి అంటే దేవుడు తన యొక్క సిలువలో భరించాడండి. ఏంటి? నిశ్చయంగా నీ రోగములు. ఎప్పుడైతే ఆ అదృశ్యమైన నీ రోగమును భరించాడు అనేటటువంటి వచనం నువ్వు చూసావో, ఆ యొక్క శక్తిని నువ్వు చూసావో, ఆ యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావండి. దృశ్యంగా కనిపిస్తున్న ఈ రోగం నుంచి నువ్వు జయించాలంటే అదృశ్యమైన ఆయన యొక్క శక్తిని నువ్వు చూడాల్సిందే. ఎప్పుడైతే అది చూస్తావో నువ్వేం చేస్తావంట, ఆ అదృశ్యమైన శక్తిని నువ్వు పొందుకుంటావంట. ఎలాగా? మహిమ రూపంగా. కాబట్టి ప్రతి సమస్య వెనక కూడా నష్టం లేదండి, మహిమ ఉంది. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి, క్రీస్తు నిన్ను తన రక్తం పెట్టి కొన్నాడు కాబట్టి ప్రతి సమస్య వెనకాతల కూడా దేవుడిని కొరకు గొప్ప మహిమ పెట్టాడండి. అర్థమవుతుందా? కాబట్టి సమస్య వచ్చింది, నా జీవితం అయిపోయింది అని మనం ఫిక్స్ అయిపోకూడదు. ఎందుకంటే దేవుడు సొల్యూషన్ ఇస్తున్నాడు మనకి. బైబిల్లో ఉంటది, కొరింథీ రాసిన పత్రికలో, శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగజేయ దేవుడు అంట. అంటే ఒక శోధన మనకు వచ్చిందంటే ఆ శోధనలో అంట మనల్ని తప్పించుకునే మార్గము దేవుడు మనకి ఇస్తాడంట. ఇక్కడ గమనించండి, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏంటంటే అండి, దృశ్యమైనవి
అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి ఏంటి, అదృశ్యమైనవి అంటే అర్థమైంది చూసారా? మనకి కష్టపెట్టే, ఇబ్బంది పెట్టే సమస్యలు, అపవాది క్రియలు, ఇవన్నీ అంట దృశ్యమైనవి, మనకు కనిపిస్తున్నాయి. నీ జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నాయి, ఇవన్నీ అంట నిత్యము ఉండవంటండి. అవి ఎలా అంట, అనిత్యములు అంట. అయితే అదృశ్యమైన దేవుని శక్తి, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని యొక్క రక్షణ, ఆయన యొక్క కనికరము, ఇవన్నీ ఏంటనంట, నిత్యమైనవంట. అర్థమవుతుందా? 1-3 వచనాలండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నడొకటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందరు బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములతో నిర్మించబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటండి. ఉన్నటప్పుడు రుజువై ఉన్నదంట. అయితే చూడండి, మనము ఇందాక నుంచి చూస్తున్నాం ఏంటనంట, నిరీక్షిస్తున్నామంట అదృశ్యమైనవి. అంటే మనము ఎప్పుడైతే ఇందాక పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, మీరు మీ సమస్యలు వాటి మీద కేంద్రీకరించడం కాదు, కానీ మేము ఎలాగైతే అదృశ్యమైన వాటి మీద కేంద్రీకరించుతున్నామో మీరు కూడా ఏం చేస్తారు, అలాగే అదృశ్యమైన వాటి మీద కేంద్రీకరించండి. అదృశ్యమైన వాటి మీద కేంద్రీకరించడం అంటే అండి హోప్, అంటే నిరీక్షణ కలిగి ఉంటున్నాం అనమాట. అంటే నీకు కనిపించదు దేవుని రాజ్యము పర్టికులర్ గా, అయితే నువ్వేం చేస్తున్నావు, దేవుని రాజ్యం నిజమని ఆ శక్తి మీద, ఆయన కృప మీద, ఆయన ఇచ్చిన వాగ్దానం మీద, ఆయన ఏదైతే సిలువలో కార్యం చేశారో ఆ కార్యం మీద నువ్వు కనిపెడతా ఉన్నావు. అది నిరీక్షణ అండి. అయితే ఇక్కడ పౌలు ఒక మాట కూడా చెప్తున్నాడు ఏంటంట, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవాటకు రుజువై ఉన్నది. అయితే ఆ అదృశ్యమైనవి దేవుడి రాజ్య సంబంధమైనవి ఎలా నువ్వు పొందుకుంటావు అంటే, ఆ అదృశ్యమైన దానికి నిరీక్షణ కలిగి ఉన్నావు కాబట్టి అది నువ్వు పొందుకోవడానికి నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము. అంటే చూడండి, నీకు ఏ విషయంలో విశ్వాసము లేదో, అంటే నీకు దేని విషయంలో నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో అదృశ్యమైన దేవుని రాజ్యం విషయమై, ఆ విషయమే నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని పెంచుకుంటావో అప్పుడు ఏమవుతుందంట, అది నిజస్వరూపంగా మారుతుందంట. చూడండి, అంటే నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో, నువ్వు ఏదైనా నిరీక్షించవచ్చు దేవుని రాజ్యంలో. నువ్వు దేవుని రాజ్యంలో నీ స్వస్థత నిరీక్షిస్తున్నావా, లేకపోతే దేవుడు నీకు వాగ్దానం నిరీక్షిస్తున్నావా, ఆత్మ వరముల కోసం నిరీక్షిస్తున్నావా, ఫలములు ఫలించడానికి నిరీక్షిస్తున్నావా, దేవుడు ఏదైనా ఒక కార్యం నీ జీవితంలో చేయాలని కోరుకుంటున్నావా, దేవుడి పట్ల దేవుడు నీ పట్టేటువంటి ప్రణాళిక ఉందో అది నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నావా, ఏదైనప్పుడు కూడా ఒక నిరీక్షణ ఉందా. అయితే ఆ నిరీక్షణ అంట నువ్వు విశ్వాసాన్ని యాడ్ చేసినప్పుడు, ఎప్పుడైతే ఆ నిరీక్షణకి నువ్వు విశ్వాసాన్ని కలుపుతావో అప్పుడు అది ఏమవుతుందంటే నిజస్వరూపంగా మారుతుందంట. అర్థమవుతుందండి. కాబట్టి చూడండి, ఇక్కడ పౌలు చెప్తున్నారు, విశ్వాసము నిరీక్షింపబడే యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవాటకు రుజువై ఉన్నది. చాలా మంది అనుకోవచ్చు, అయ్యో ఏళ్ళేంటి, లేని దానికోసము, తెలియని దానికోసము, ఎప్పుడో వచ్చే దానికోసము ఇప్పుడు ఎంత కంగారు పడుతున్నారని చెప్పి. లేదండి, అది నిజం చెప్పాలంటే కనపడటం లేదు, కానీ అది సత్యం అండి. కనపడేది సత్యం కాదండి. ఇందాక మన వచనంలో చదివాం, కనపడేది అనిత్యములంట, కనపడినది నిత్యమైనదంట. అది చెప్తున్నాడు. అయితే ఆ కనపడిన దానిని నువ్వు పొందుకోవటానికి, అది నువ్వు ఏదైతే నిరీక్షించావో అది నువ్వు పొందుకోవడానికి నీకు విశ్వాసం కావాలి. ఆ విషయమే నువ్వు విశ్వాసంలో పెంచుకోవాలంట. అంటే ఎలా విశ్వాసం మనకు వస్తుంది అంటే, మనము దాని విషయమై దేవుని నుంచి విన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేని విషయమై నిరీక్షణ కలిగి ఉన్నావో దాని విషయమై నీకు కొంత జ్ఞానం తెలియాల. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల కోసం నువ్వు ఆర్థికంగా ఆశీర్వదించబడడం కోసం నువ్వు ఒక నిరీక్షణ కలిగి ఉన్నా, లేకపోతే వరముల కోసం ఒక నిరీక్షణ కలిగి ఉన్నా, లేదంటే అభిషేకించబడడం కోసం ఒక నిరీక్షణ కలిగి ఉన్నా, లేదా వాగ్దానం నెరవేర్పు కొరకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నా, దాని విషయమై నీకు జ్ఞానం కలిగినప్పుడు, అంటే ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళి దేవా దీని గురించి నాకు బోధించు అని అన్నప్పుడు అది ప్రార్థిస్తావో, దేవునికి దాని విషయమే మర్మాలు బోధిస్తాడు, లేదంటే దాని విషయమే రెవల్యూషన్ ప్రత్యక్షత నీకు బోధిస్తాడు. ఎప్పుడైతే అది బోధిస్తాడో నువ్వేం చేస్తావు, విశ్వాసాన్ని పెంచుకుంటావు. ఏం చేస్తావు, దానివల్ల నీకు విశ్వాసం వస్తుంది. రోమియోకి రాసిన పత్రికలోనే ఉంటుంది, వినడం వల్ల విశ్వాసం వస్తుంది అని చెప్పి. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నీతో దాని విషయమే మాట్లాడతాడో అప్పుడు నువ్వేం చేస్తావు, విశ్వాసాన్ని పెంచుకుంటావు. ఎప్పుడైతే నీకు విశ్వాసం వస్తుందో ఆ విశ్వాసాన్ని నువ్వేం చేస్తావు, నిజస్వరూపంగా మార్చుకుంటావు. అర్థమైందండి. కాబట్టి మనకి కనిపించే సమస్యలను, కష్టాలను, బాధలను, వేదనలను వీటిని చూసి ఫిక్స్ అయిపోకూడదండి మన జీవితము. ఎందుకంటే దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడంటే అదృశ్యమైన రాజ్యంలో ఉన్నాయంటే అవన్నీ కూడా దృశ్యమైన రాజ్యంలో కనపడటంలే, కానీ అవన్నీ దృశ్యమైన రాజ్యంలో నుంచే వస్తాయి మళ్ళీ. కానీ మనం ఎలా పొందుకోవాలనుకుంటే పొందుకోలేము.
ఆ విధంగానే మనం పొందుకోగలం అంటండి. ఎందుకంటే ఆయన ద్వారా వచ్చింది అనుకోండి, అది నిత్యముగా ఉంటది. ఎగ్జాంపుల్ కి ఈ లోకంలో డబ్బులు కావాలి కరెక్టే మనం జీవించడానికి. అయితే ఈ లోకంలో మనం సంపాదించవచ్చు, కానీ కొంత లిమిట్ అనేది ఉంటదండి. లేదంటే పోవచ్చు, ఒకరోజు ఆగిపోవచ్చు. కానీ అదే సంపాదన నువ్వు దేవుని రాజ్యంలో ఉంటూ ఆయన్ని వెతుకుతూ ఉన్నావు అనుకోండి, అది నీకు సమృద్ధిగా ఉంటది, ఏ రోజు ఆగిపోదు. ఆయన అంటాడు కదా, సామెతలు రాసిన 8వ అధ్యాయంలోని, ఇదిగో నా వల్ల వచ్చు కలిమి అంట స్థిరమైనది అంటండి. అర్థమైందా? అది మధ్యలో ఆగిపోదు. దేవుడు ఏదైనా మనకి ఆయన నుంచి మనకు వస్తుంది అనుకోండి, అది మధ్యలో ఆగిపోదు. ఆయన రాజ్యము లేకుండా మనం ఏదైనా పొందుకుంటే అది మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. కానీ దేవుడి నుంచి మనం ఏదైనా పొందుకుంటున్నామంటే, ఆయన అదృశ్యమైన శక్తి మీద మనం ఆధారపడతా ఉన్నామంటే, మనం మధ్యలో ఆగిపోమండి ఏ విషయంలోని కూడా. ఓకేనా? ఇంకేమైనా చూడండి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనపడు పదార్థములు చే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. అంటే ఈ భూమి మీద మనకి కనిపించే ప్రతిదీ కూడా కనపడే పదార్థం వల్ల మనకి తయారవ్వలేదంటండి. అంటే నీకు కనిపించే కారు గాని, కనిపించే ఇల్లు గాని, కనిపించే ప్రతిదీ కూడా, చెట్టు గాని, అసలు భూమి మీద నీకు ఏదైతే కంటికి కనిపిస్తుందో అవన్నీ కూడా అంట కనపడని దాని ద్వారా తయారు చేయబడ్డాయంట. అంటే ఏది సత్యము? కనపడిందే కదా. కనపడని దాని వలన కనపడేవి తయారవని అంట. అయితే మనకి కావాల్సింది ఈ కనపడేవే మన నీడ్స్. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ కనపడేవి నీకు కావాలంటే కనపడని నా రాజ్యాన్ని వెతకాలి. అంటే కనపడిందంటే లేనట్టు అర్థం కాదు అక్కడ. ఆయన రాజ్యము మనకి కంటి ఇవన్నీ కనిపించినట్టు మన కంటికి కనిపించవు, కానీ అదృశ్యంలో ఉంటాయి, ఆత్మ పరిధిలో ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ పరిధిలో నువ్వు ఎదిగి వాటిని ఎదుగుతా ఉంటావో ఆయన రాజ్యాన్ని, ఇవన్నీ నీకు దేవుడు ఇస్తా ఉంటాడండి. ఓకేనా? ఇక్కడ అదే చెప్తున్నాడు, దృశ్యమైనవి కనపడేడు పదార్థములచే నిర్మించబడలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఏదైతే కనిపిస్తా ఉందో ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు బేస్ చేసుకుని ఇంకా నా జీవితం ఇంతే అని మనం ఫిక్స్ అయిపోకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాలని కోరుకుంటాడండి. ఎందుకంటే ఆయన మహిమను భూమి మీద మన ద్వారానే చూపించగలుగుతాడు. కాబట్టి మనము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం అనేది దేవుని యొక్క చిత్తము. ఇంకా మనం చూద్దామండి. ఎందుకంటే విశ్వాసం అనేది మనకి చాలా ప్రాముఖ్యము. అర్థమవుతుందండి? విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. ఇదిగో ఎందుకంటే దేవుడు అదృశ్యమైన వాటిని మనం నెతకమన్నప్పుడు ఆ అదృశ్యమైన వాటిని నీ జీవితంలో రావాలంటే నువ్వు విశ్వాసాన్ని పెంచుకోవాల్సిందండి. దాని విషయం విశ్వాసం నీకు కావాల్సిందే. ఎందుకంటే విశ్వాసం చూడండి 2 రకాలుగా ఉంటుందండి విశ్వాసము. ఎందుకంటే అదృశ్యమైన దాన్ని నెతకమన్నాడు కదా అని చెప్పేసి, అదృశ్యమైన దాన్ని ఫోకస్ పెట్టమన్నాడు కదా అని చెప్పి మనం పెడతాం. అయితే విశ్వాసం కూడా చూపించాలండి దాని విషయమే. అయితే విశ్వాసం నేను విశ్వసిస్తానని చెప్పి ఖాళీగా ఉండడం కాదు, కానీ విశ్వాసం ఎప్పుడు కూడా పనిచేస్తుంది. మనం ఇద్దరు వ్యక్తులు చూస్తామండి. ఒకటి శతాధిపతి, ఇంకొక ఆమె కొన్ని సంవత్సరాల నుంచి సంథింగ్ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంగా ఒక స్త్రీ ఉంటారండి. అయితే చూడండి, ఇద్దరు కూడా వింటారండి దేవుడి నుంచి. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థతలు చేస్తున్నారు అనే మాట ఇద్దరు కూడా వింటారు. వినటం వల్ల వారికి విశ్వాసం వచ్చింది. అయితే ఒక వ్యక్తి విశ్వాసం ఉండి ఏం చేస్తున్నాడు? యేసయ్యకి మొరపెడుతున్నాడు, యేసయ్యా ఇదిగో నా దాసుడికి నీ మాట వల్ల స్వస్థత దయచేయి అని చెప్పి. ఇంకో స్త్రీ ఏం చేస్తుంది? తను విశ్వాసం పొందుకుని తను ఒక అడుగు ముందుకేసి యేసయ్యని ముట్టుకుని స్వస్థత పొందిందండి. గమనించండి, నాకు విశ్వాసం ఉంది కదా అని చెప్పేసి నమ్మేస్తున్నానని చెప్పి ఖాళీ కూర్చోవడం కాదు, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీకు విశ్వాసం ఉంటే 1 ప్రార్థన చేయి, 2 ఒక అడుగు ముందుకే విశ్వాసంతో. అంతేగాని ఖాళీకు కూర్చోవడం కాదండి. ఎందుకంటే చూడండి, క్రియలు లేని విశ్వాసము మృతము. నీకు విశ్వాసం ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచాలండి, క్రియల రూపంలో చూపించాలి. ప్రార్థన రూపంలోని కానీ, లేదా విశ్వాసంతో ఒక అడుగు ముందుకేసినప్పుడు దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ఆ స్త్రీ ఒక అడుగు ముందుకేసి ముట్టుకుంది, యేసయ్యని కూడా అడగల, విశ్వాసం తెలియ ముట్టుకుంది, స్వస్థత పొందింది. ఈ వ్యక్తి యేసయ్యకి విశ్వాసంతో ప్రార్థించాడు, విడుదల పొందాడు. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం అండి. అదృశ్యమైన వాటిని పొందుకోవడానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వేం చేయాలి? అదృశ్యమైన దాన్ని పొందుకోవడానికి ఆ రెవల్యూషన్ దేవుని రాజ్యంలో తెలుసుకుని దాని విషయమే మొరపెట్టి నువ్వు దాన్ని పొందుకోవాలి. మనము అలాగే ఒక వ్యక్తిని కూడా చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 అండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఏంటంటే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి, అంటే నోవాహు దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో అదృశ్యంగా అప్పటి వరకు వానలు కురవట్లే, అప్పటి వరకు అలా ప్రవాహాలు జరగలే, కానీ దేవుడు చెప్పాడు ఒక మాట, ఇదిగో
జరుగుతుంది అని చెప్పి, వాడు కట్టు అని చెప్పి. కానీ అప్పటి వరకు తను చూడలే, దృశ్యమైన దానిగా కనిపించలే, కానీ అదృశ్యంలో అది ఉంది. నీకు కూడా అదే చెప్తున్నాడు దేవుడు. దృశ్యమైన జీవితంలో నీకు ఆశీర్వాదాలు కనపడటం లేదు, కరెక్టే, కానీ అదృశ్యమైన రాజ్యంలో, అదృశ్యమైన నా రాజ్యంలో అనేకమైన ఆశీర్వాదాలతో ఉన్నాయండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎఫెసీయుల పత్రికలో అంటారు, ఏమని అంటారంటే, క్రీస్తునందంట ఆయన అన్ని ఆశీర్వాదంలో, పరలోక సంబంధం అన్ని ఆశీర్వాదం మనకు అనుగ్రహించారంటండి. అవి మనం పొందుకోవటానికి అది అదృశ్యంగా ఉన్నాయి కాబట్టి దృశ్యమైన వాటిగా మనం పొందుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏం చేశాడంట నోవాహు? ఆ అదృశ్యమైన వర్షం పడుతుంది అంటే కనిపించట్లేదు. ఇప్పుడు ఆ నోవాహు ఆ టైంలో కనిపించట్లేదు, కానీ పడుతుంది, వర్షం అంతా భూమి అంతా నింపేస్తుంది అని దేవుడు హెచ్చరించినప్పుడు నోవాహు ఏం చేశాడంట? ఆ అదృశ్యమైన దాన్ని చూశాడంట. చూసి ఏం చేశాడు? వర్క్ చేయడం ప్రారంభించాడు, వాడ కట్టడం ప్రారంభించాడు. ఏమైంది? నిజంగా ఒకరోజు ఆ వర్షం వచ్చింది. గమనించండి, ఇక్కడ వర్షం అనేది అని మనకి కాదు, కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, నీ సమస్యకు పరిష్కారము ఆ అదృశ్యమైన రాజ్యంలో ఉంది. నువ్వేం చేయాలి? ఆ అదృశ్యమైన రాజ్యాన్ని వెతికినప్పుడు, ఆ అదృశ్యమైన రాజ్యం మీద నీ ఫోకస్ పెంచుకున్నప్పుడు దృశ్యమైన నీ సమస్యకు పరిష్కారము అందులో నుంచి వస్తుంది. ఆ నోవాహు నమ్మాడండి, అదృశ్యమైన దాని వైపు ఫోకస్ పెట్టి వర్క్ చేశాడు. విశ్వాసంతో మనం ఏం చేయాలంట? ఆ కనిపించట్లేదు, దేవుడు వాగ్దానం నీకు ఇచ్చాడు, కానీ ఏం నెరవేర్పు నీ జీవితంలో కనిపించ అంత వ్యతిరేకంగా ఉంది. నువ్వేం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలు పెట్టాలండి, ఆ వాగ్దానాన్ని మాట్లాడటం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే అలా చేస్తా ఉంటావో ఏమవుతుందంట? దేవుని యొక్క శక్తి, అంటే ఎప్పుడైతే ఆయన అలా మొదలు పెడతావో అదృశ్య రాజ్యం అంటే దేవుని యొక్క శక్తి నీ జీవితంలో దృశ్యమైన వాటిగా మారుతుంది. యోహాను సువార్త 1:3 ఎందుకంటే మనం అనుకుంటాం, అయ్యో ఈ భూమి కదా, ఏముంది కదా అని చెప్పేసి. ఇక్కడ వాక్యంలో ఉంటుంది చూడండి, యోహాను సువార్త 1:3 ఉంటది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే భూమి మీద కలిగిన ప్రతిదీ కూడా అంటండి ఆయన వలన కలిగిందండి, ఆయన లేకుండా ఏది కలగలేదు. అయితే ఈ భూమి మీద ఇవన్నీ కూడా దేవుడు మన కొరకే ఇచ్చాడండి. అయితే ఇవి మనము పొందుకునే వే ఎలాగుందని అంటే, మనము ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఇవి మనం పొందుకోవాలండి. డైరెక్ట్ గా ఇవి మనం పొందుకున్నా కూడా ఇవి శాశ్వత కాలం ఉండవు. అంటే ఈ 2 రోజులు 3 రోజులు 4 రోజులు లేదంటే 1 సంవత్సరం ఉండదు, తర్వాత మళ్ళీ అది ఆగిపోవచ్చు, మళ్ళీ ఒక ఇబ్బంది జరగచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యానికి కనెక్ట్ అయ్యి, ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఆ అదృశ్యమైన రాజ్యం మీద నీ గురి ఉంటూ నువ్వు వెతుకుతా ఉంటావో దేవుణ్ణి, వీటిని పొందుకోవడం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన లేకుండా కలగలేదు, ఇవన్నీ ఆయన వల్లనే కలిగినాయి అంటండి. కాబట్టి దేవుడు చెప్తాడు, నువ్వు నన్ను వెతుకు, నా రాజ్యాన్ని వెతుకు, నా నీతిని వెతుకు, నేను నీకు ఏం కావాలో అవన్నీ కూడా నేను ఇస్తాను. అంటే చూడు, దేవుడి ఉద్దేశం ఏంటంటే మనల్ని ఆత్మలో బలపరచాలి, మనము ఆత్మలో ఎదగాలనేది ఆయన యొక్క చిత్తము. ఆత్మలో ఎదిగిన తర్వాత దేవుడు మనకు అన్ని ఇచ్చాడు అనుకోండి, అవి శాశ్వతంగా ఉంటాయి. బైబిల్లో ఒక మాట ఉంటది కదా, యెషయా గ్రంథం 2:11 ఉంటుందండి. ఏంటనంటే, సమ్మతించి నా మాట వినని యెడల భూమి మీద ఉత్తమైన ఫలములు నీ చేత భుజింపనిత్తును అని చెప్పి. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటా ఉంటావో భూమి మీద ఉత్తమమైనవి దేవుడు నీకు ఇస్తా ఉంటాడంట. అర్థమైందండి? కాబట్టి చూడండి, మన ఆశీర్వాదములు, మన దీవెనలు, మన అభిషేకం ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి కనెక్ట్ అయి ఉన్నాయి. మనం ఆయనకి కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ మనం పొందుకుంటాం. ఓకేనండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 చూద్దాం, ఎందుకు మనకి ఈ కనెక్షన్ అనేది, ఎందుకు దేవుడు మనల్ని ఇలా కనెక్షన్ అయ్యి ఉండమంటున్నాడు అంటే ఆయన రాజ్యానికి. ఎందుకంటే చూడండి, మనము క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం తిరిగి జన్మించామండి. తిరిగి జన్మించామంటే ఒక రీతిలో ఉండడానికి వీల్లేదు, అంటే పాత స్థితిలో మనం ఉండడానికి వీల్లేదు. ఈవెన్ పాపంలో కూడా మనం అప్పుడు ఉన్నట్టు స్థితిలో మనం ఉండకుండా ఇప్పుడు మార్పు చెందాలి. అప్పుడు ఉన్నటువంటి ఇబ్బందుల్లో నుంచి ఇందులోకి వచ్చిన తర్వాత నువ్వు ఒక మార్పు చెందాలి, ఎందుకంటే నువ్వు ఒక నూతన జీవాన్ని జీవిస్తున్నావు. అయితే పరిస్థితులు ఎలాగైపోయాయి అంటే, కొన్ని రంగాల్లోనే మార్పు చెందుతున్నావు, కొన్ని రంగాల్లో మార్పు చెందలేదు. కానీ దేవుడు ఆశీర్వాదం అన్ని రంగంలో పనిచేసేదండి. అబ్రహాం అంట అన్ని రంగంలో ఆశీర్వదించబడ్డాడంటండి. అబ్రహాం ఆశీర్వాదం దేవుడు శిలువ ద్వారా మనకి ఇవ్వడం మనం చూస్తాం గలతీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఇక్కడ చూడండి, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా
కూర్చుండబెట్టెను. ఏంటంటండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. వావ్, చూసారా, క్రీస్తు యేసుతో పాటు మనల్ని లేపారంట. లేపి ఏం చేస్తున్నారంట, ఆయనతో పాటు కూడా కూర్చోబెడుతున్నారంట. ఇది ఎప్పుడు జరగాల్సింది? మనం చాలా మంది దీన్ని అనుకుంటారు ఇది రాకడ తర్వాత జరిగేదని చెప్పి. కాదండి, ఇది ఆల్రెడీ జరిగిపోయింది. మనం గమనించాలి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆల్రెడీ కూర్చొని పెట్టేశారంట. అంటే చూడండి, ఇప్పుడు నువ్వు గమనించట్లయితే సేమ్ టైం భూమి మీద ఉన్నావు, సేమ్ టైం పరలోకంలో కూడా ఆయనతో పాటు కూర్చున్నాం అంటే చూడండి, మనము హెవెన్ నుంచి భూమి మీదకి ఆపరేట్ అవుతున్నాం, భూమి మీద నుంచి హెవెన్ కి ఆపరేట్ అవ్వట్లే. అంటే పరలోకము నుంచి నువ్వు భూమి మీద జీవిస్తున్నావు, కానీ భూమి మీద నుంచి పరలోకానికి జీవించట్లే. ఎందుకంటే మనకి వచ్చే జీవజల నదులన్నీ కూడా తండ్రి సింహాసనం దగ్గర నుంచి వస్తున్నాయి. మనకు వచ్చే ప్రతి మాట కూడా దేవుని యొక్క సింహాసనం నుంచి వస్తుంది. మనము ఎందుకంటే చూడండి, ఇది ఎప్పుడు ఎవరో జరుగుతుంది అంటే ఎవరైతే ఆ అదృశ్యమైన రాజ్యానికి కనెక్ట్ అవుతారో వారి జీవితంలో జరుగుతుందండి. ఎందుకంటే దేవుడు అనేక కార్యాలు చేసినప్పటికీ కూడా మనం నమ్మకపోతే మనం పొందుకోం. ఈవెన్ లోకంలో ఉండే ప్రతి మనిషి కొరకు కూడా ఆయన రక్తం కార్చేసి వాళ్ళందరినీ ఏం చేశాడు, నీతిమంతులుగా చేశాడండి. అయితే ఎవరైతే తెలుసుకున్నారో వారు మాత్రమే ఆ రక్షణ అనుభవిస్తున్నారు. మరి వాళ్ళ కొరకు కూడా రక్తం కార్చాడు కదా. అయితే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మనకి ఆ విషయమైన జ్ఞానం పొందుకున్నాం కాబట్టి మనము నీతిమంతులుగా మార్చబడ్డాము. వాళ్ళు పొందుకోలేదు కాబట్టి వారు మార్చబడలేదు. కాబట్టి చూడండి, దేవుడు కార్యాలన్నీ చేసి పెడతాడండి. అయితే మనము దేని విషయమే జ్ఞానాన్ని కలిగి ఉంటామో దాని విషయమే మనం పొందుకుంటాం. ఇక్కడ ఏంటంట, యేసుక్రీస్తుని మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎప్పుడు లేపారు, ఎలా లేపారు, ఎందుకు కూర్చోబెట్టారు అన్నది కూడా మనం చూద్దాము. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీద్దాం. ఇక్కడ మనకి క్లియర్ గా రాసి పెడతాడు. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడంట. వావ్, ఏంటంట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఏంటంట, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇది ఎవరికి రాస్తున్నాడు? చనిపోయిన వాళ్ళకా? లేదు కదండి, జీవించిన వాళ్ళకే రాస్తున్నాడు పౌలు. ఏమని? కొలస్సీలకు రాస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. లేపబడ్డామా లేదా? ఎవరైతే క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందారో వారు క్రీస్తుతో కూడా లేపబడ్డవారు. వారు ఏం చేయాలంట? పైనున్న వాటినే వెతకాలంట. అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మనకి చూడండి, వాక్యం ఎన్నిసార్లు చెప్తుందో, మీరు పైనున్న వాటినే వెతకండి. ఎందుకనంటే చూడండి, పైనున్న థింగ్స్, భూమి మీద ఉన్న థింగ్స్ అన్ని కూడా పరలోకం నుంచి వచ్చినాయి అండి. అయితే భూమి మీద అపవాది కొన్నిటిని యాడ్ చేశాడు. జనరల్ గా మనం అందరూ ఎలా అనుకుంటున్నాం, ఏమని అనుకుంటున్నామంటే, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు అంటే భూమి మీద ఉండే డబ్బు మీద కానీ, భూమి మీద ఉండే ఆశీర్వాదం మీద కానీ, భూమి మీద ఉండే దేని మీద కూడా, ఆరోగ్యం మీద కానీ, వీటి మీద మనస్సు పెట్టకూడదు, ఇంకా మనకి పరలోక రాజ్యమే అని అనుకుంటున్నాం. కాదండి, ఆరోగ్యం అనగా, అభిషేకం అనగా, లేదంటే మనీ అనగా, సంతోషం అనగా, ఇవన్నీ కూడా పరలోక రాజ్య సంబంధమైనవి. అంటే చూడండి, భూమి మీద నీకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు భూమి మీద నుంచి పెట్టాడు. నిన్ను సృష్టించక ముందే భూమిలో పెట్టేశాడు. ఎందుకు? అవన్నీ నీకు కావాలని, అవన్నీ నీకు కావాలని భూమిలో పెట్టేశాడు. ఎందుకంటే అవన్నీ నువ్వు పొందుకుని నువ్వు అన్నిటిలోని జీవించాలని చెప్పి. అయితే అపవాది ఏం చేశాడు? వాటితో పాటు కొన్ని పెట్టాడండి. మనందరికీ తెలిసి అపవాది సంబంధమైనవి, ద్వేషమని, అసూయని, పాపమని, ఇలా రకరకాల కొన్ని అపవాది కూడా తీసుకొచ్చి పెట్టాడు. అయితే మనము వేరు చేసుకోవాలి, ఏది అపవాది సంబంధమైనది, ఏది దేవుని సంబంధమైనది వేరు చేసుకుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనకు అది బయలుపరుస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ వేరు చేసుకున్న దాన్ని, అంటే పరలోకపు సంబంధమైన దాన్ని అన్నిటినీ కూడా మనం భూమి మీద పొందుకోవాలి. అపవాద సంబంధమైన వాటి జోలికి మనము వెళ్ళకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీద గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఏది భూ సంబంధమైనది, ఏది పై సంబంధం, పరలోక సంబంధమైనది అంటే జీవానికి సంబంధించిన ప్రతిదీ కూడా పరలోక సంబంధమైందండి.
మరణానికి సంబంధించిన ప్రతిదీ కూడా భూలోక సంబంధమైంది. అంటే పాపమని, అసూయలని, ద్వేషములని, ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అపవాది తీసుకొచ్చినవండి. ఇవన్నీ భూ సంబంధమైనవి. మనకి దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా, అవి పరలోక సంబంధమైనవండి. ఏంటి? సమృద్ధి అని, లేదంటే ఆరోగ్యం అని, సంతోషం అని, కనికరం అని, ప్రేమ అని, దీర్ఘశాంతమని ఫలాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనవి. వీటిని మనం ఫలించాలంట. అర్థమవుతుందండి? కాబట్టి చూడండి, పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఏంటంట? మీరు మృతి పొందితిరి, క్రీస్తుతో లేపబడ్డాము. అంటే ఎప్పుడు మృతి పొందామో కూడా మీకు చెప్తాను. ముందు వచనానికి వెళ్తే మనకు అర్థమవుతుంది. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏం దాచబడి ఉందంట? మన జీవము క్రీస్తులో దాచబడి ఉందంటండి, క్రీస్తునందు. అంటే చూడండి, మన జీవము అంటే మనం జీవించే ఈ జీవం అంట క్రీస్తులో దాచబడి ఉంది. కాబట్టి ఎవరైనా మన జీవాన్ని ముట్టుకోగలరా? దేవుడి దగ్గర దాచింది ఎవరైనా దొంగలించగలరా? దొంగలిస్తానంటే అర్థం ఏంటంటే, నీ జీవం క్రీస్తునందు దాచబడి ఉన్నదని నువ్వు గ్రహించకపోవడం వల్ల, ఆ జ్ఞానం నీకు లేకపోవడం వల్ల, అది నువ్వు ఎప్పుడు దేవుణ్ణి అడగకపోవడం వల్ల. ఎందుకంటే ఇందాక మీకు చెప్పా, మనకి దేని విషయం అయితే జ్ఞానం లేదో అది మనం పొందుకోలేమండి. కాబట్టి చూడండి, నీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. అంటే నీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది అని అంటే, నీ జీవాన్ని అపవాది దొంగలించాలి అంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళాలని. ఆయనంట తన బిడ్డలను ముట్టుకుంటేనే ఆయన కంటినప్పుడు ముట్టుకున్నట్టండి. ఆయన ముట్టుకున్న అపవాది నీ జీవాన్ని తెచ్చుకోగలడా? తెచ్చుకోలేడు. ఎప్పుడు తెచ్చుకోగలనంటే, స్వతహాగా నీకు నువ్వు ఓపెన్ చేసుకున్నప్పుడు, నీకు నువ్వు నమ్మనప్పుడు, లేదులే అని చెప్పి నీకు నువ్వు తిరస్కరించడం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఉంటుంది, ఎంత గొప్ప రక్షణ ఎవరైనా తిరస్కరించని ఎలా తప్పించుకుంటారు అంటే, దేవుడు సొల్యూషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ సొల్యూషన్ మనం గ్రహించకపోతే, ఆ సొల్యూషన్ మనము యాక్సెప్ట్ చెయ్యకపోతే, ఆ సొల్యూషన్ మనకి పనిచేయదంటే. రక్షణ దేవుడు ఇచ్చిన తర్వాత కూడా ఆ రక్షణ నాకు వద్దని తిరస్కరించితే, ఆ రక్షణ ఆల్రెడీ శిలువలో ఆ వ్యక్తి పుట్టక ముందే రక్తం కార్చిన దేవుడు ఆ వ్యక్తి అంగీకరించకపోవడం వల్ల అతను నరకానికి వెళ్తున్నాడు కదా, అతను ఆ రక్షణ అనుభవాన్ని పొందుకోలేకపోతున్నాడు కదా. అంటే అర్థం ఏంటి? దేవుడు కార్యం చేసినప్పటికీ కూడా నువ్వు దాని విషయమే జ్ఞానం లేకపోయినా, దాని విషయమైన విశ్వాసం లేకపోయినా అది మనం పొందుకోలేకపోతున్నాం. అర్థమవుతుందండి? కాబట్టి చూడండి, ఇది అయిపోయింది. దీని తర్వాత మనం ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 2:12 ఉంటుంది చూడండి, పైనే. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:12 మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే, ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడితిరి. ఏంటంట? బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం నందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. వావ్! అంటే చూడండి, మనము ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నామో అప్పుడంట క్రీస్తుతో పాటు మృతి పొందామంట. మళ్ళీ ఆయన లెగిచాడు అని చెప్పి నమ్మేం కాబట్టి ఆయన దేవుని ప్రభావం నందు మరలా ఏమవుందంట, ఆయనతో కూడా మనము లేచిపోయామంట. అంటే మనము రాకడ సమయంలో లేస్తాం కాదనట్లే, కానీ దేవుడు చెప్తుండే, ఆత్మ పరిధిలో నువ్వు ఆల్రెడీ చనిపోయి తిరిగి లేచావు. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించావో, ఆయనతో తిరుగుతో పాటు మరణించావు, తిరిగి మళ్ళీ ఆయన 3 రోజులు లేచినట్టు నువ్వు మళ్ళీ బాప్తిజం తీసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నువ్వు లేచావంట. అంటే చూడండి, నువ్వు జీవిస్తున్న జీవితము సూపర్ న్యాచురల్ లైఫ్ అండి. అంటే ఏదో న్యాచురల్ లైఫ్ కాదు, సూపర్ న్యాచురల్ లైఫ్. అంటే పరలోక సంబంధమైన జీవితం నువ్వు భూమి మీద జీవిస్తా ఉన్నావు. అంటే పరలోక సంబంధమైన వాక్యాన్ని పట్టుకుని నువ్వు భూమి మీద జీవిస్తా ఉన్నావు. పరలోక సంబంధమైన ఆత్మను పట్టుకుని ఈ లోకంలో ఏది కూడా నేను ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే పరలోకం వల్ల క్రియేట్ అయిందండి భూమి. భూమి వల్ల పరలోకం క్రియేట్ అవ్వలే. అంటే పరలోకంలో ఉండే ప్రతి అభిషేకము, ప్రతి ఆశీర్వాదము నువ్వు భూమి మీద కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఈ భూమి మీద నీ కొరకు ఏమైతే సిద్ధపరచాడో అవన్నీ కూడా నీ కొరకు సిద్ధపరచాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన రాజ్యానికి విధేయత చూపిస్తావో ఆటోమేటిక్ ఇవన్నీ నీకు జీవితంలో రావాల్సిందే, అందులో నో డౌట్. చూద్దామండి ఇంకొకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి చదువుదాం ఒకసారి. అందులో ఇంకా క్లియర్ గా ఉంటుంది మనం క్రీస్తునందు ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో తిరిగి లేచామనే విషయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అండి. 3-5 రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-5. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనము అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా.
ఏంటంటే అండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగునే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏంటంట? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగేనంట మనమును నూతన జీవం పొందిన వారిమై నడుచుకొనున్నట్లు. ఏంటి? మనము తిరిగి జన్మించామంటామండి. ఎప్పుడైతే బాప్తిస్మం నూతన జీవం పొందుకున్నామంట. అయితే చూడండి, గతంలో జీవితం ఈ లోక సంబంధమైన జీవితం, కానీ ఎప్పుడైతే తిరిగి లేచామో మన జీవితం పరలోకపు సంబంధమైన జీవితం. మనం ప్రార్థిస్తాం కదా, దేవాన్ని చిత్తం పరలోకం భూమి మీద నెరవేర్చగలను గాక అని చెప్పి. ఎప్పుడైతే ఆ ప్రార్థన ఆల్రెడీ శిష్యులు అందరూ చేశారో, ఎప్పుడైతే క్రీస్తు రక్తం కార్చారో అప్పుడే అది యాక్టివేట్ అయిపోయిందండి భూమి మీద. ఎవరైతే దాన్ని తెలుసుకుంటా ఉంటారో పరలోకంలో మనం జీవించే జీవితము అది భూలోకంలోనే జీవించవచ్చు. ప్రెసెంట్ అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు. ఏంటంట? మనము నూతన జీవం పొందిన వారమై భూమి మీద నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారైన ఎడల. ఇప్పుడు అనుకోవచ్చు, అయ్యో నేను బాప్తిజం తీసుకుంటే ఆయనతో పాటు మరణించాను కదా అంతే అని అనుకుంటున్నావేమో. లేదండి. ఎందుకంటే చూడండి, మనుషులకి ఏదైతే కనపడదో దాన్ని నమ్మరండి. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? మరణం అంటే ఓకే, ఫినిష్. కానీ తిరిగి జీవించాం, పునరుద్ధాన శక్తితో మనం నడిపించబడుతున్నాం అంటే అది నమ్మడానికి మనకి మనస్సు రాదు, కానీ నమ్మాలి. ఎందుకంటే అది వాక్యం చెప్తుంది, అది విధేయత. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారైన ఎడల. మనము బాప్తిజం తీసుకుంటే ఆయన మరణంలో ఐక్యం గలవారం అయ్యాం కాబట్టి ఆ ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఆయన లేపబడినట్లు నువ్వు కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత తిరిగి లేపబడ్డావంట, పాత జీవితాన్ని నుంచి కొత్త జీవితానికి. ఇప్పుడు జీవితం ఏంటంటే సూపర్ న్యాచురల్ లైఫ్, అంటే పరలోక సంబంధమైన అద్భుతమైన జీవితం అండి. కాబట్టి ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు అంటే నీకు వచ్చే ప్రతిదీ కూడా ప్రొవైడింగ్ అంతా కూడా పరలోకం నుంచి రావాలి, దేవుడి నుంచి రావాలి. ఇంతకు ముందు లోకం నుంచి వచ్చింది, కానీ ఇప్పుడు నీకు వచ్చే ప్రతిదీ కూడా ఎలా వస్తుందంటే పరలోకమైన సంబంధించి వస్తుంది. అంటే పరలోకం నుంచి నువ్వు పొందుకోవాలి. నీకు డబ్బులు కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, ఏం కావాలన్నా పరలోక సంబంధం నుంచే వస్తాయి, కానీ భూమి మీదే ఉంటాయి. కానీ పరలోకం యొక్క ఆజ్ఞ ద్వారా నీకు భూమి మీద నుంచి వస్తాయి. అర్థమవుతుందా? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. అర్థమైందండి. కాబట్టి చూడండి, దేవుడిలో మనము తిరిగి జన్మించామండి. తిరిగి జన్మించిన జీవితము మనము అదృశ్యమైన ఆ దేవుని రాజ్యం మీద ఆధారపడి మనం జీవించాలండి. ఎందుకంటే మనకి ఇంకొక ఆప్షన్ లేదు. అందుకే దేవుడు చెప్తాడు, మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టండి, పైనున్న వాటి మీదే మనసు పెట్టండి, పైనున్న వాటి మీదే మనసు పెట్టండి. ఎప్పుడైతే నీవు నీ యొక్క తలంపుల్ని పరలోక రాజ్యాన్ని కనెక్ట్ చేస్తావో, భూమి మీద అందరిని ఇబ్బంది పెడుతున్న రోగము నిన్ను ఇబ్బంది పెట్టదు, భూమి మీద అందరిని ఇబ్బంది పెడుతున్న కరువు నిన్ను ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే నీకు హెవెన్ లో ఉన్నావు, నువ్వు హెవెన్ కి సంబంధించిన వ్యక్తివి. హెవెన్ లో ఆ రోగం లేదు, హెవెన్ లో ఆ కరువు లేదు, హెవెన్ లో ఆ ఇబ్బంది లేదు. అక్కడ ఉన్న సంతోషం భూమి మీద నువ్వు పొందుకోవచ్చు. అయితే నువ్వు స్ట్రగుల్ అవ్వాల్సింది దేనికి అని అంటే ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండి ప్రార్థించడానికి, ఆయన్ని ఎదగటానికి. కొంచెం నిద్ర మానుకుని లేదంటే కొంతగా ఉపవాసాలు ఉండి ఇలా ఆయన్ని ఎదగడానికి నువ్వేమైనా ఇబ్బంది పడాల్సిన భూమి మీద ఉందంటే అదొకటే. అర్థమవుతుందండి. చూడండి, ఎందుకంటే మనుషులు ఫిక్స్ అయిపోయారండి ఈ సమస్యలు అనేవి కంటిన్యూగా ఉంటాయని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? లేదు, నేను విడుదల ఇచ్చాను అని చెప్పి. ఎందుకంటే భూ సంబంధం ఏంటంటే భూ సంబంధం ఏంటంటే హెవెన్ కి ఏమైతే సంబంధించినవి కావో అవి భూ సంబంధమైనవండి. పరలోక రాజ్యంలో ఉండనివి భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోను. అంటే పరలోక రాజ్యంలో ఏమైతే ఉండవో అది భూమి మీద ఉన్నవి భూ సంబంధమైనవండి. పరలోక రాజ్యంలో ఏముండవు? ద్వేషాలు, అసూయలు, కోపాలు, తర్వాత గర్వాలు, తర్వాత పాపము, ఇటువంటివన్నీ కూడా పరలోకంలో ఉండవండి. కాబట్టి పరలోకంలో ఉండవు కాబట్టి ఇవేంటి? భూ సంబంధమైనవి. పరలోక రాజ్యంలో ఉండే ఏంటి? ప్రేమ, సంతోషము, సమృద్ధి, ఆశీర్వాదము, విశ్వాసము, ఆత్మీయత, ఇటువంటివన్నీ పరలోక సంబంధమైనవి. ఇవన్నీ ఏంటంటే భూలోకంలో కూడా ఉంటాయి, సేమ్ టైం పరలోకంలో కూడా ఉంటాయి.
కాబట్టి పరలోక సంబంధమైనవన్నీ భూమి మీద ఉన్నాయి, ఇవన్నీ నువ్వు పొందుకోవాలనేది దేవుని యొక్క చిత్తము. కాబట్టి మన మైండ్ అంతా ఎలా ఉండాలి? పరలోక సంబంధమైన వాటి మీదే నీ ఫోకస్ ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, సామెతలు 27లో ఉంటుంది, 23:7 ఒకసారి చేద్దామండి. సామెతలు 23:7 ఇది ఇంగ్లీష్ చదువుతానండి. ఫర్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ అంట. ఏంటండి? ఫర్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ అంటే చూడండి, ఒక మనిషి, ఇది తెలుగులో వేరేగా ఉంది కాబట్టి ఇంగ్లీష్ చదివాను. ఒక మనిషి తన హృదయంలో ఎలా ఆలోచించుకుంటాడో ఆ రకంగా మనిషి మారిపోతున్నాడు అంటే ఏంటంటే, ఒక మనిషి తన హృదయంలో ఎలాగ ఆలోచించుకుంటున్నాడో ఆ రీతిలో ఆ మనిషి మారిపోతున్నాడంట. వావ్! ఏంటంట, ఒక మనిషి హృదయంలో ఏ రకంగా ఆలోచిస్తున్నాడో ఆ రకంగా మారిపోతున్నాడు. నిజమే అంటారు? నిజమే. ఎందుకంటే అది వాక్యం సెలవిస్తా ఉందండి. నువ్వు పరలోక రాజ్య సంబంధమైనవన్నీ ఆలోచిస్తా ఉంటే ఈ భూమి మీద నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగానే జీవిస్తావు. పరలోక రాజ్యపు సంబంధమైన ఒక మనిషిగానే నువ్వు జీవిస్తావు. ఆ పరలోక రాజ్య యొక్క మహిమను నువ్వు ఇక్కడ రేడియేట్ చేస్తావు. ఎందుకంటే చూడండి, మనము ఆయన మహిమను పొందుకోవాలండి. బైబిల్ చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. మరి రక్షణ పొందిన వాళ్ళు ఏం పొందుకోవాలని అర్థము? దేవుడు అనుగ్రహించే మహిమను. అర్థమవుతుందండి? దేవుడు అనుగ్రహించే మహిమను మనము పొందుకోవాలి. ఆ మహిమ వాళ్ళని ఏం చేస్తుందంటే, ఈ యొక్క భూమి మీద ఉండే చీకటి నుంచి విడిపించి ఆయన రాజ్యానికి మహిమకరంగా మనల్ని జీవింపచేస్తుందండి. ఎందుకంటే చూడండి, దేవుడు మనం బహుగా ఆశీర్వదించబడడం వల్ల, బహుగా దీవించబడడం వల్ల ఆయన మహిమ పరచబడతారంట. కాబట్టి మన ఆశీర్వాదములు ఆయన రాజ్యం మహిమార్థమే. మనకు ఆయన మహిమనిచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నాడండి దేవుడు. ఓకేనా? మనం ఇక్కడ చూసే మనకు మనిషి ఎలా అయితే ఆలోచిస్తున్నాడో అలా మారిపోతా ఉన్నాడంట. నిజమే కదా? ఒక మనిషి పుట్టినప్పుడు ఎలా పుడతాడు? నార్మల్ గా పుడుతున్నాడు. కానీ ఆ మనిషికి ఆ థాట్స్ ఎవరో ఒకరి ద్వారా రావటం వల్ల, లేదంటే ఎవరో టీచర్స్ చెప్పడం వల్ల, పేరెంట్స్ చెప్పడం వల్ల ఏమవుతుంది? ఒక థాట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అనో, ఇంజనీర్ అనో ఏదో అవ్వాలని ఒక థాట్ వస్తుంది. ఆ మనిషి ఆలోచిస్తాడు, అవును కదా, అవ్వాలి కదా అని చెప్పి ఏం చేస్తాడు? ఫోకస్ పెడతాడు, చదువుతాడు, కొన్ని సంవత్సరాలు చదువుతాడు, ఆలోచిస్తాడు. అందరికి అడిగినప్పుడు అదే చెప్తాడు, నేను డాక్టర్ అయితే డాక్టర్, ఇంజనీర్ అని చెప్తా ఉంటాడు, ఆలోచిస్తా ఉంటాడు, నేను కూడా డాక్టర్ అవుతాను అనుకుంటాడు. దానికి తగ్గట్టు తన గురి మీదకి వెళ్తా ఉంటాడు. చివరికి ఏమవుతాడు? డాక్టర్ అవుతాడు. ఏమవుతాడు? ఇంజనీర్ అవుతాడు. కాబట్టి చూడండి, నువ్వు దేని విషయమై నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలని నువ్వు దేవుని రాజ్యం విషయమే కోరుకుంటున్నావో దాని విషయమే మనం ఫోకస్ పెట్టాలండి. మనం ఫోకస్ పెట్టకుండా వచ్చేస్తుంది అంటే కరెక్ట్ కాదండి. ఎందుకంటే కష్టపడాలి. దేవుని రాజ్యం విషయంలో మనము కష్టపడాలి. చూడండి, ఒక క్రైస్తవుడు భూమి మీద ఏమైనా శ్రమలో అనుభవించాలి అంటే ఏం అనుభవించాలి తెలుసా? నిందలో, ఎవరైనా నిందించడం కానీ, లేదా నేను ద్వేషించడం కానీ, నీ మీద అసూయ పడటం కానీ, లేదంటే నువ్వు స్వార్థ చెప్తుంటే నేను అడ్డుకోవడం కానీ, ఆయన రాజ్యాన్ని వ్యతిరేకించేటట్టుగా ఉండాలి. ఇటువంటి సమస్యలే నీకు ఉండాలి కానీ ఆర్థికమైన సమస్యలు, అనారోగ్యమైన సమస్యలు ఇవి ఉండకూడదు. ఎందుకంటే వీటి నుంచి దేవుడిని విడిపించేశాడు, వీటి నుంచి కూడా విడిపించాడు. కానీ చెప్తా, మనం భూమి మీద ఏమైనా సమస్యలు పొందుతున్నామంటే ఇటువంటి సమస్యలే పొందాలి కానీ ఇటువంటి ఆర్థిక ఇబ్బందులని, అనారోగ్యాలని, లేదంటే వేదనలని, సమాధానం లేని స్థితులు కానీ, గొడవలు కానీ ఇటువంటి మనకు ఉండకూడదు. ఎందుకంటే ఇవి హెవెన్ కి సంబంధించినవి కాదు. ఇవన్నీ భూలోకానికి సంబంధించిన, హెవెన్ కి సంబంధించిన ఏ సమృద్ధి అని, ఆరోగ్యం అని, ఇవన్నీ నువ్వు పొందుకోవాలనేది దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఇవి నీకు ఇబ్బంది పెట్టకూడదు, ఇవి నీకు సమస్యలుగా, శ్రమలుగా ఉండకూడదు. అవి నీకు సమస్యలుగా, శ్రమలుగా ఉన్నాయి అనుకోండి, అవి నిన్ను ఏం చేస్తాయి? నూతన స్థాయికి తీసుకెళ్తాయి, ఇంకా జ్ఞానానికి తీసుకెళ్తాయి. పౌలుకి వీళ్ళకి ఎప్పుడు తిండికి వాటికి లోటు లేదండి. వారికి వాళ్ళు కొట్టడము, లేదా వాళ్ళు ఆపడము, వీళ్ళు ఆపడము, వాళ్ళు నిందించడము, లేదంటే సువార్తను అడ్డుకోవడం, ఇదే వారికి సమస్యలుగా ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా అనారోగ్యాలు ఇవి అవి వారికి సమస్యలుగా, పెద్ద సమస్యలుగా లేవు. ఉన్నప్పటికి కూడా దేవుడు వారిని విడిపిస్తా వస్తా ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవుడు ఇప్పుడు మనలో కూడా లేవని అంటలే, ఉన్నాయి. ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తు చెప్తున్నారు, లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను మీకు సమాధానం కలుగుతూ నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. ఏంటో చెప్తున్నాడు ఆయన? లోకంలో మీకు శ్రమలు ఉంటాయి కానీ నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడండి. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా మీకు చెప్తున్నాడు, ఇగో నేను జయించాను, నువ్వు జయించావు, లోకంలో శ్రమలు వస్తాయి కానీ మీకు జయమే ఉంది, అందులో గానీ అపజయం లేదు. పౌలు అంటాడు, మేము ఎక్కడికి ఎన్ని సమస్యలు వచ్చా కూడా దేవుడు క్రీస్తు ఎలా ఊరేగిస్తాడంట? విజయోత్సాహంతో ఆయన ఊరేగిస్తా ఉన్నాడంట. అంటే చూడండి, దేవుడిలో ఉన్న నీకు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు.
ఎప్పుడు కూడా విజయమే దేవుడు అనుగ్రహించాడు. ఫెయిల్యూర్ జరుగుతుందంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు జరిగింది. 4 అలా జరుగుతా ఉందంటే మనం అర్థం చేసుకోవాలి, ఇగో నేను ఇంకా స్థాయికి వెదగాలి, ఆత్మలో అభివృద్ధి చెందాలి అని చెప్పి. ఎందుకంటే మనం ఎదిగిపోవాలండి. దేవుడు రాజ్యం చెప్తా ఉంది, మీరు మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలంటే. ఒకసారి మాట ఉంటుందండి, తీద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీయులు 2వ కొరింథీయులు ఒకసారి. సెకండ్ కొరింథియన్స్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం అండి. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఇది పరలోకం వెళ్ళాకన్నా భూమి మీద అంటే భూమి మీదే. ఏంటంట, మనమందరం ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. నువ్వు అద్దాన్ని చూస్తే నీకు ఎవరు కనిపిస్తారు? ఆబ్వియస్లీ నువ్వు కనిపిస్తావు. అలాగే ప్రభు యొక్క మహిమ అంట నిన్ను చూస్తే ప్రజలకు కనపడాలి. చూడండి, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎలా ప్రతిఫలింప చేస్తుందో, నువ్వు కూడా ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువును నువ్వు ప్రతిబింప చేయాలంట. అలా చేయమని చెప్తున్నాడు. అది ఎలాగ ప్రభువుని ప్రతిబింప చేస్తావు అంటే, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. దేవుని మహిమనంట మనం ప్రతిరోజు పొందుకుంటా ఉండి మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తా ప్రభు యొక్క ఇమేజ్ ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమనంట మన ద్వారా లోకానికి ప్రతిబింబ చేయాలంట. అంటే నిన్ను చూస్తే వారు అనుకోవాలి, ఓకే నాకు సొల్యూషన్ దొరికింది, ఇగో వీళ్ళు ప్రార్థిస్తే, ఇగో వీళ్ళ దేవుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి మనం మొర చెప్తే వీళ్ళు ప్రార్థిస్తారు, వీళ్ళ దేవుడి గురించి చెప్తారు, మనకి ఒక సమస్యగా పరిష్కారం దొరుకుద్దని వారి నోటి నుంచి వచ్చేలాగా మనం ప్రతిఫలించాలి. యేసుక్రీస్తు భూమి మీద తిరుగుతున్న సమయంలో నుండి ఆయన అందరినీ విడిపించాడు, అందరినీ స్వస్థపరిచాడండి. ఆయన అంటున్నాడు యోహాను 14వ అధ్యాయంలో ఏమని, ఇదిగో నేను వెళ్తున్నాను కాబట్టి తండ్రి వద్దకి, నేను చెయ్యక్రియలు మీరు చేస్తారు, అంతకంటే మరి గొప్పే చేస్తారు అంటున్నాడండి. కాబట్టి చూడండి, ఆయన చెయ్యాల్సిన, ఆయన కన్నా గొప్ప మనం చెయ్యాల్సిన లే, కనీసం ఆయన చేసినా సరే భూమిని మనం తలకిందులు చేయొచ్చండి. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, ఆయనకంటే కూడా గొప్ప మనం చేస్తామని. ఇదే చూపించాలి, మనం ఆయనకంటే కూడా గొప్ప మనం చేసి ఆయన మహిమపరచాలండి. అర్థమవుతుందండి. ఆయనకి ఇంకా తక్కువ టైం ఉంది భూమి మీద, మనకి ఇంకా దేవుడు ఎక్కువ టైం ఇచ్చాడు, మనం ఇంకా ఎక్కువగా ఆయన కార్యాలు చేయాలని చెప్పి. కాబట్టి ఏంటంటే మనము మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తూ ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క ఇమేజ్ ని మనము ప్రతిబింబింప చేయాలంట. ఓకేనా? కాబట్టి మనము దేవుని అదృశ్యమైన ఆయన రాజ్యాన్ని కనెక్ట్ అవ్వాలండి. మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రార్థనా జీవితాన్ని, వాక్యం చదివే జీవితాన్ని, ఆయనతో సహవాసాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అదే ఆ నెగ్లెక్ట్ చేయకుండా నువ్వు కంటిన్యూగా ప్రార్థనలోను, వాక్యంలోను, ఆయనతో సహవాసంలోను ఉంటున్నప్పుడు నిన్నేం చేస్తాయంటే అవి మహిమ నుంచి అధిక మహిమకి తీసుకెళ్తాయండి. ఆయన హెవెన్ నుంచి నువ్వు ఆపరేట్ అవుతా ఉంటావు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు భూమి నుంచి ఆపరేట్ అవ్వలేదండి, ప్రతిరోజు హెవెన్ నుంచి ఆపరేట్ అయ్యాడు. ఆయన హెవెన్ లో తండ్రి ఏం చెప్తున్నారో అది భూమి మీద వచ్చి చేస్తున్నారు. మనకి మాదిరిగా ఉంచేళ్ళిపోయాడు అంటండి ఆయన. మనము ఆయన ఎలా జీవించారో మనము అలా జీవించాలని చెప్పి. ఓకేనండి. మనం ఇంకా చూసేది మత్తయి సువార్త 6:30 అందరికీ తెలిసిందే. మీకు ఇల్లులు కావాలి, బట్టలు కావాలి, తిండి కావాలి అంటాడు యేసుక్రీస్తు. మీకు ఏం తింటామా, ఏం తాగుతామని మీరు చింతించకండి, మీకు అవన్నీ కావాలి, మీ పరలోక రాజు తండ్రికి తెలుసును. మీరు ఏం చేయాలి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి అంటాడండి. అంటే భూమి మీద కావాల్సినవి మనకు కావాలి, భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా మనకు కావాలి, మనం తినడానికి, మనం ఉండడానికి, అన్నిటికీ అది కావాలి. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, అవన్నీ మీకు ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే అవన్నీ కూడా కనపడని పదార్థమైన పరలోక సంబంధమైన దేవుని మాట ద్వారా క్రియేట్ చేయబడ్డాయండి. మనము ఈయనకి విధేయత చూపిస్తున్నప్పుడు అవి ఆటోమేటిక్ గా మన దగ్గరికి వస్తాయి. కానీ మనము ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకకుండా వీటి మీద మనం ప్రయాసపడుతున్నప్పుడు, వీటి కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు మనం పొందుకుంటాము. కానీ అది నిలకడగా ఉండదు. కొన్ని రోజులు ఉంటది, మళ్ళీ ఆగిపోతుంది. కొన్ని రోజులు అనుభవిస్తాము, తర్వాత ఆగిపోద్ది. కానీ నువ్వు కనెక్షన్ గాడ్ తో ఉన్నప్పుడు అసలు అవి ఆగిపో, చుట్టూ కరువు ఉన్నా సరే నీ దగ్గరికి వస్తానే ఉంటాయి. అర్థమైందండి. కాబట్టి ప్రెజెంట్ సిచ్యువేషన్స్ మనం చూసుకున్నట్లయితే మనిషి జీవించడం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. కానీ బైబిల్ చెప్తా ఉంది, నేనైతే సమృద్ధి గల జీవం ఇవ్వగలను, నేనైతే పోషించగలను, ఆయనైతే తప్పకుండా పోషించగలను, ఆయనైతే అద్భుత రీతిగా పోషించగలను. ఎందుకంటే కరువు భూలోకానికి, పరలోకానికి కాదండి.
రోగాలు భూలోకానికి, పరలోకానికి కాదండి. మనం పరలోక సంబంధులం అండి. పరలోక సంబంధులం కాబట్టి మనము వాటిని భరించవలసిన అవసరము లేదు. మనము ఆయన వాక్యాన్ని చదువుకుంటూ ఆయన అదృశ్యమైన ఆయన శక్తి మీద మనము ఫోకస్ పెట్టినప్పుడు మనము అద్భుత రీతిగా మనము జీవించగలుగుతాం. ఎగ్జాంపుల్ కి ఒక మాట చెప్తాను చూడండి. ఆదాము అవ్వ ఉన్నారండి. ఆదాము అవ్వ వీళ్ళకి భూమి మీద ప్రతిదీ కూడా ఉంది, అవునా? భూమి మీద వాళ్ళకి ప్రతి ఆశీర్వాదము ఉంది. సేమ్ టైం దేవుడితో సహవాసం కూడా ఉంది. ఎప్పుడైతే దేవునితో సహవాసం ఉన్నారో అన్ని రోజులు కూడా వారికి భూమి మీద జీవించడానికి ఏ లోటు లేదు. కానీ ఎప్పుడైతే గాడ్ తో వారికి కనెక్షన్ కట్ అయిందో పాపం చేసినప్పుడు ఏమైందండి, వారికి భూమి మీద వచ్చే ఫ్రూట్స్ అనేవి, భూమి మీద వారికి కావలసిన ఫలములు అనేవి, లేదా భూమి మీద వారికి కావలసిన నీడ్స్ అని వాళ్ళకి ఏమైతే జీవించడానికి కావాలో అవన్నీ కూడా సమృద్ధిగా లభించట్లే, కష్టపడితేనే వస్తున్నాయి. కానీ శిలువలో దేవుడు మళ్ళా మనకి ఆ కోల్పోయినటువంటి ఆ యొక్క అటువంటి జీవితాన్ని, ఫస్ట్ ఆదాం అవ్వ పాపం చేయకుండా జీవితాన్ని శిలువలో యేసుక్రీస్తు మళ్ళా తిరిగి మనకి ఆత్మ ద్వారా ఇచ్చేసారండి. కాబట్టి చూడండి, మనం మళ్ళా ఇప్పుడు ఆ ఏదైనా తోటలో ఆదాము అవ్వ తండ్రి ఎలాగైతే సహవాసం కలిగి ఉన్నారో, ఇప్పుడు మనము ప్రభువైన ఆత్మ ద్వారా తండ్రితోని అటువంటి సహవాసం, పరలోక రాజ్యంతో సహవాసం మన ఆత్మ ద్వారా కలిగి ఉన్నామండి. కాబట్టి ఇప్పుడు ఆదాము అవ్వ ఎలాగైతే జీవించగలిగారో ఆ యొక్క సమృద్ధి గల ఆ యొక్క ప్రాంతంలో, ఆ ఆరోగ్యం గల ప్రాంతంలో దేవునితో సహవాసం చేస్తూ మనం కూడా ఆయన యొక్క పరలోక రాజ్య యొక్క మహిమతో అలా జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తం అని. కాబట్టి చూడండి, మనము సమయాన్ని వృధా చేసుకోకూడదండి. ఎందుకంటే చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటది, కొంతకాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని ఏం చేస్తాడంట, సంపూర్ణంగా చేసి స్థిరపరుస్తాడంటే. అంటే చూడండి, సమస్యలు ఉంటాయి, ఉండవట్లే, కానీ లైఫ్ లాంగ్ ఉండకూడదండి, కొన్ని రోజులు. అవి కూడా ఎందుకు అని అంటే ఏదో రోగాలు అవి కాదండి, రోగాలు అలాంటి సమస్యలు కాదు. ఇందాక మీకు చెప్పాను కదా, ఏంటంటే సమస్యలు ఉంటే ఇబ్బందులు కానీ, ఇతరులు ఇబ్బంది పెట్టడం కానీ, ఇతరులను ద్వేషించడం కానీ, ఇటువంటి సమస్యలు, లేదంటే అసూయలు, ఇలాంటివి. ఇవంటే ఏం చేస్తాయంటే కొంతకాలం నేను శ్రమ పడతాయంట, తర్వాత ఏం చేస్తాయంటే నిన్ను పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుస్తారంటే. అంటే నెక్స్ట్ నిన్ను ఒక లెవెల్లో తీసుకొచ్చి పెడతారు. అయితే చూడండి, దేవుడు చెప్తాడు, ఒక ప్రాసెస్ ఉంది మనకి, ఆయన రాజ్యంలో మనకు ఒక ప్రాసెస్ ఉంది. కాబట్టి మనము ఆ ప్రాసెస్ ని తెలుసుకోవాలండి, మనము ఆయన రాజ్యానికి కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? కాబట్టి చూడండి, మనము సమయాన్ని అసలు వృధా చేసుకోకుండా ప్రార్థనలోని, వాక్యంలోని, ఆయనతో సహవాసంలో మనం గడుపుతున్నప్పుడు ప్రతిదీ కూడా మనం పొందుకుంటామండి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతిదాన్ని ఇరుక్కుపోమని దేవుడు చెప్పట్లేదు, కానీ ప్రతి దానికి తప్పించుకునే మార్గము కలగజేశాడండి. యోబులో అంటాడు కదా, నరులు శ్రమానుభవానికే పుడుతున్నారు, కానీ నేనైతే నా వాద్యాన్ని దేవునికే తెలియజేదును, ఆయన లెక్కలను, అద్భుత క్రియలను, ఆశ్చర్య కార్యములను జరిగించును అని చెప్పి. కాబట్టి చూడండి, మనము అలా జీవించకూడదు, మనం ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాలి, ఆయనతో సహవాసం కలిగిన జీవితం జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తం. ఓకే అండి, కళ్ళు మూసుకొని ప్రేయర్ చేద్దాం. నా ప్రియ పరలోకమందున్న దేవా, తండ్రి, ప్రభువా యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయాన్ని బట్టి నాయన తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఇదిగో దేవా తండ్రి ప్రభువా, దృశ్యమైన అనేకమైన సమస్యలు ప్రభువా తండ్రి, అనేకమైన ఇబ్బందులు ప్రభువా తండ్రి మమ్మల్ని ఎంతో భయపెడతా ఉంటాయి ప్రభువా. కానీ అదృశ్యమైన మీ యొక్క రాజ్యం యొక్క శక్తి, ప్రేమ, కనికరము తండ్రి ప్రభువా యేసయ్య మమ్మల్ని ఎల్లప్పుడూ బలపరుస్తూ ఉంటుంది ప్రభువా. కాబట్టి నాయన ప్రేమ కలిగిన ప్రభువా, ఈ సమయం మంది గడియ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా దేవా తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా తండ్రి అదృశ్యమైన నీ రాజ్యం మీద గురి కలిగిన వారమే తండ్రి ప్రభువా. ఈ దృశ్యమైన ఈ యొక్క లోకంలో తండ్రి ప్రభువా, మీ యొక్క పరలోకపు సంబంధమైన జీవితాన్ని ఇక్కడ జీవించినట్లు ఆయన మీ కృపను అనుగ్రహించండి. ఎందుకంటే మీరు చెప్పారు ప్రభువా తండ్రి, మీ చిత్తం పరలోకం మీద నెరవేరు, భూమి మీద నెరవేరను కాక అని. కాబట్టి తండ్రి ప్రభువా, అది ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, మీ చిత్తం ఎవరెవరి జీవితంలో అయితే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో మీ చిత్తం పరలోకం మీద నెరవేరు, భూమి మీద నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, సమయం ముందు ప్రార్థిస్తుండగా ఎవరెవరైతే వాక్యం విన్నారో వారిని బలపరచండి, స్థిరపరచండి ప్రభువా తండ్రి. ఇదిగో వారి కుటుంబంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఎటువంటి భయంకరమైన సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రతి దాని నుంచి ఇప్పుడు విడుదల ప్రకటిస్తా ఉన్నాను ప్రభా యేసు నామములో. తండ్రి, నాదేమీ లేదు కానీ కేవలం మీ కృపను బట్టి తండ్రి ప్రభా, ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే ప్రతి అనారోగ్యమును వేరుతో సహా బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఆర్థిక ఇబ్బందిని యేసు నామములో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా తండ్రి. ఇదిగో దేవా తండ్రి, ఇప్పుడే నీ బిడ్డలను తాకండి, బలపరచండి. ఇదిగో తండ్రి, మీ యొక్క అదృశ్యమైన తండ్రి, మీ యొక్క రాజ్యం మీద మేము కేంద్రీకరించినట్లు ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి, విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి తండ్రి. వాక్యం చదువుట్లో ఆసక్తిని మాకు దయచేయండి, మీలో బలపడినట్లు మీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. ఇది మీ అందరూ దీవించి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనందరినీ చేయమని నా యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి అడిగి ప్రవచించి ప్రార్థించి వేడుకుంటున్నాను, ప్రేమ కలిగిన తండ్రి.
ఆమేన్.